అసలు అది కూడా. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే బెటర్ మైలేజ్ కోసం 2020కి ముందు ఉన్న వెహికల్స్లో ఏమన్నా చేంజెస్ చేసుకోవాలా ఫర్ బెటర్ మైలేజ్, మంచి మైలేజ్ కోసం? మంచి మైలేజ్ కోసం అంటే అండి ఇప్పుడు లగ్జరీ కార్స్ ఉన్నాయి. అది లగ్జరీ కార్స్ అంటే ఆడి, BMW లాంటి లగ్జరీ కార్సు అవి E20కి సరిపోయే విధంగా లేవు. అవి అందుకోసం వాటికి గవర్నమెంట్ ఏమి పర్మిషన్ ఇచ్చిందంటే వాటికి XP95 ఆర్ XP100. XP అంటే ఎక్స్ట్రా ప్రీమియం 90, అంటే ఆ ఎక్స్ట్రా ప్రీమియం ఆ పెట్రోల్కి XP95. అంటే XP95 అంటే ఆ ఎక్స్ట్రా ప్రీమియం పెట్రోల్కి ఆక్టేన్ నెంబర్ 95 ఉంటుంది. XP100 అంటే ఎక్స్ట్రా ప్రీమియం పెట్రోల్, దాని ఆక్టేన్ నెంబర్ 100 ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అయితే ఈ ఎక్స్ట్రా ప్రీమియం పెట్రోల్ యొక్క ధర 160 నుంచి 170 రూపాయలు ఉంటుంది. అది ధర ఎక్కువ. మన ఇథైల్ ఆల్కహాల్ పెట్రోల్ యొక్క ధర 115 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ లగ్జరీ కారు వాళ్ళు ఈ E20 పెట్రోల్ వాడడం వల్ల అవి బండి ఖరాబ్ అవుతుందని, కారు ఖరాబ్ అవుతుందని ఏమైనా అపోహలు ఉన్నప్పుడు వాళ్ళు XP100 అనే పెట్రోల్ని వాడుతున్నారు. అది గవర్నమెంట్ కూడా అనుమతించింది, కానీ దాని ధర ఎక్కువ. అది ఒక్కటి పాయింట్. అంటే ఈ XP91లో ఇంకా స్పెషాలిటీ ఏముంది? ఏం లేదు. దాని XP95 అంటేనే 95 అంటే దాని ఆక్టేన్ నెంబర్. మన ఇథైల్ ఆల్కహాల్ పెట్రోల్ కూడా ఆక్టేన్ నెంబర్ 95. కానీ దీని ఇథైల్ ఆల్కహాల్ ఉంటుంది, XP95లో ఇథైల్ ఆల్కహాల్ ఉండదు. అంటే ఎక్కువ మైలేజ్ వస్తుందా అది XP95? కొద్దిగా మైలేజ్ ఎక్కువ వస్తుంది అండి. ఎందుకంటే ఇథైల్ ఆల్కహాల్ కలిపినప్పుడు ఎప్పుడైనా మైలేజ్ తగ్గిపోతుంది. ఇది కొద్దిగా మైలేజ్ ఇస్తుంది కొద్దిగా. అది XP100 కూడా కొద్దిగా మైలేజ్ ఇస్తుంది, ఎందుకంటే ప్యూర్ పెట్రోల్ కాబట్టి. కానీ ధర ఎక్కువ ఉన్నది కదా, అది కూడా ఆలోచించాలి. కాబట్టి అయినప్పటికీ కూడా నిన్న మన పెట్రోలియం శాఖ మంత్రి, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి కూడా ఏం చెప్పారంటే E20 పెట్రోల్ని రేసింగ్ వెహికల్స్లో కూడా వాడవచ్చు, పికప్ బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి ఆయన నిన్న చెప్పడం అయింది పత్రికా ముఖంగా. అది అన్నాడు. ఇవన్నీ అపోలే. అంటే E20 పెట్రోల్లో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది, ఆ పెట్రోల్ మేము కార్లో వేసుకుంటే వాటర్ ఫామ్ అయ్యే తేమ శాతం ఫామ్ అవుతుంది మా ఇంజన్లో అని భయపడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు ఇథైల్ ఆల్కహాల్ పెట్రోల్లో, E20 పెట్రోల్లో నీళ్ళు ఎవరు కలపరు. అది ఈ ఇథైల్ ఆల్కహాల్కి వాతావరణంలో ఉండేటువంటి తేమను గ్రహించే స్వభావం ఉంటుంది, అది మాత్రమే. అంతేగాని కంపెనీ వాళ్ళు కలపరు ఎవరు. కాబట్టి ఈ ఇథైల్ ఆల్కహాల్ వాతావరణంలో ఉన్నటువంటి తేమను గ్రహించినప్పుడు ఏమవుతుందంటే ఈ పెట్రోల్ను ఇథైల్ ఆల్కహాల్ రెండు కూడా సపరేట్ అవుతాయి. ఇథైల్ ఆల్కహాల్ ఏమో ఉన్నటువంటి ఇథైల్ ఆల్కహాల్ నీరు కలిసినటువంటి మిశ్రమేమో ట్యాంక్ కింద ఉంటుంది, ప్యూర్ పెట్రోల్ పైకి వెళ్ళిపోతాయి, రెండు సపరేట్ అయిపోతాయి. అయితే ఇథైల్ ఆల్కహాల్ నీరు ఉన్నటువంటి మిశ్రమము ఏం చేస్తుంటే ట్యాంక్ కింద ఉండడం వల్ల ఆ ట్యాంకును రస్ట్ పట్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే బండిని తరచుగా వాడుతూ ఉండాలి. E20 పెట్రోల్ వాడిసి మనం చాలా రోజులు వాడుకున్నట్లయితే ఈ ఇథైల్ ఆల్కహాల్లో ఉన్నటువంటి తేమ ఈ రస్టింగ్కి జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చే వెహికల్స్, ఇందాక చెప్పినట్టు 2023 తర్వాత వచ్చిన వెహికల్స్ అన్ని కూడా ఈ రస్టింగ్ రెసిస్టెంట్గానే తయారు చేస్తున్నారు. అది ఇప్పుడేం ఓరీ కానవసరం లేదు. కాబట్టి మనం ప్రికాషన్ తీసుకోవాలంటే E20 పెట్రోల్ పోసినప్పుడు ఏం చేయాలంటే అది తరచుగా వాహనాలు వాడుతుండాలి. పెట్రోల్ పోపించి ఒక ఆడు ఉంచొద్దు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము పెట్రోల్ ట్యాంకులో సగమే పెట్రోల్ పోసారనుకోండి, ఈ సగము పైన మిగతా సగం ఖాళీ ఉంటుంది కదా, అక్కడ గాలి ఆక్యుపై చేస్తుంది. ఈ గాలిలో తేమ ఉంటుంది, తేమ ఉండి మళ్ళీ ఈ తేమ ఈ E20 పెట్రోల్లోని ఇథైల్ ఆల్కహాల్ తోటి మళ్ళీ కలిసిపోయి మళ్ళీ పెట్రోలు ఇథైల్ ఆల్కహాల్ సపరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ట్యాంకు ఫిల్ చేసి పెట్టుకోవాలి. ట్యాంక్ ఫిల్ చేసి పెట్టుకుంటే అప్పుడు ఆ ట్యాంకులో గాలి ఆక్రమించే స్థలం తక్కువ ఉంటుంది, కాబట్టి మాయిశ్చర్ శాతం అనేది తక్కువ ఉంటుంది. ఈ విధంగా కొన్ని ప్రికాషన్స్ మనం చేసుకోవాలి. ఇది ఓల్డ్ వెహికల్స్కి అండి. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఈ 2023 తర్వాత వచ్చిన వెహికల్కి అటువంటి సమస్యలు లేవని నేను స్పష్టంగా చెప్పేశారు వాళ్ళు. అది అంటే. అండ్ ఇందాక మీరు అన్నారు కదా మన కేంద్ర